హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇప్పుడు రంజాన్ కదా, చార్మినార్లో మనకి నైట్ బజార్ ఉంటుంది. నార్మల్ టైం అప్పుడు ఈ స్టాల్స్ అని మనకి 11:30 to 12 మధ్యలోనే క్లోజ్ అయిపోతాయి. ఇప్పుడు అలా కాదు, మనకి మిడ్ నైట్ అంతా ఉంటాయి స్టాల్స్. సో ఎవ్రీ ఇయర్ వెళ్తాను, ఈ ఇయర్ కూడా వెళ్ళాను, అదే మీతో షేర్ చేస్తున్నాను. మనకి చార్మినార్ అంటేనే చుట్టూ బ్యాంగిల్స్ కనిపిస్తాయి కదా, ఆల్ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్, వెరైటీగా మనకి మెటల్, గ్లాస్ బ్యాంగిల్స్, అలా ఆక్సిడైజ్ చాలా వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్, ప్రతి ఒక్కటి క్లిప్స్, యాక్సెసరీస్, చెప్పులు, షూస్, ప్రతి ఒక్కటి దొరుకుతాయి. ఇప్పుడు రంజాన్ టైంలో అయితే మనకి ఈ సోఫా కార్స్, బెడ్షీట్స్, డోర్ మ్యాట్స్, ఫ్లోర్ మ్యాట్స్ అలా చాలా అమ్ముతారు. చాలా మంది ఇప్పుడే షాపింగ్ చేస్తుంటారు కదా, ముస్లిమ్స్ అంటారు కానీ మనం ఎక్కువ షాప్ చేస్తాము ఈ టైంలో. అండ్ జ్యువెలరీ అన్నీ ఉంటాయి. చాలా వరకు ఇక్కడైతే ఫిక్స్డ్ పెట్టేస్తారు మనకి ఈ స్టాల్స్లలో. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి, అలా మేకప్కి సంబంధించినవి కూడా ఉంటాయి. మ్యాక్సిమం బ్యాంగిల్స్ అయితే 50 రూపీస్ నుంచి కాస్ట్ చేస్తాయి. అండ్ ఇక్కడ షూస్, జూతీస్ ఇవైతే 200 రూపీస్. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చి కూడా 60 రూపీస్ నుంచి 50 రూపీస్ నుంచి స్టార్ట్ అయి ఉంటాయి. అండ్ ఇక్కడ పిల్లలు మనకి ఇయర్ రింగ్స్ అమ్ముతుంటారు అండ్ ఫింగర్ రింగ్స్ అమ్ముతారు. ఫింగర్ రింగ్స్ అయితే మనకి 50కి 2 అలా కాస్ట్ చేసి అమ్ముతారు. అండ్ ఇలా హెయిర్ యాక్సెసరీస్, మనకి పెళ్ళప్పుడు యూజ్ అయ్యేవి అన్నీ. అండ్ ఇయర్ రింగ్స్ తీసుకుందామని చెప్పి నేను ఇక్కడ అంత సీరియస్గా వెతుకుతున్నాను. అండ్ ఇన్ని ఇయర్ రింగ్స్ కళ్ళ ముందు ఉంటే ఏవి తీసుకోవాలని కన్ఫ్యూజ్ అవుతాం కదా, సో నేను కూడా ఆ కేటగిరీయే. ఇవన్నీ చూసాక ఏవి తీసుకోవాలో అర్థం కాలేదు. అండ్ ఆక్సిడైజ్డ్ అయితే చాలా ఉన్నాయి నా దగ్గర, సో ఈసారి ఇలా తీసుకున్నాను నేను. ఇవి వచ్చి 60 రూపీస్ కాస్ట్ చేశారు. 60 రూపీస్ ఇవి వచ్చి నేను ఇవి తీసుకున్నాను. వాటిలో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ చూసారా, మనకి బ్యాంగిల్స్కి ఇలా హ్యాంగింగ్స్ వచ్చి ఉన్నాయి. సో గాగల్స్ కూడా అమ్ముతారు. గాగల్స్ అయితే 100 రూపీస్, 150 రూపీస్. మీలో ఎంతమంది వెళ్తారు ఇలా నైట్ బజార్కి? నేనైతే ఎవ్రీ ఇయర్ వెళ్తాను, ఏం కొనకపోయినా కానీ చూసి వస్తాను. నాకు అదొక టైప్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇలా తిరగడము. అండ్ మనకి ఇక్కడ మగ్గం హిప్ బెల్ట్స్ కూడా ఉంటాయి. ఇవి వచ్చి 250 రూపీసే. అండ్ ఇలా ప్లాస్టిక్ బాక్సెస్, బ్యాగ్స్ కూడా అమ్ముతారు. లగేజ్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్ అండ్ స్కార్ఫ్స్ ప్రతి ఒక్కటి దొరుకుతాయి. మనకి హ్యాండ్ బ్యాగ్స్ వచ్చి కొన్ని స్టాల్స్లోనేమో 200, కొన్ని స్టాల్స్లేమో 250, 300 అలా కాస్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయి హ్యాండ్ బ్యాగ్స్వి. యూజ్ చేసి అంటే చాలా రోజులు వస్తాయి అని చెప్పలేను కానీ కొన్ని రోజులు అయితే వస్తాయి. ఈ చార్మినార్ బ్యాగ్ అనేదేమో 100 రూపీస్ ఫిక్స్డ్ రేట్స్. అండ్ పిల్లలకి షార్ట్స్, డైలీ వేర్ గౌన్స్ అవి కూడా అమ్ముతారు. ఫుడ్ కూడా మనకి స్ట్రీట్ ఫుడ్ చాలానే ఉంటుంది. నేనైతే అక్కడ స్ట్రీట్ ఫుడ్ ఏం ట్రై చేయలేదు. మీలో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఫుడ్ కూడా ట్రై చేయొచ్చు. అండ్ నిమ్రా కెఫే ఉంటుంది కదా, అక్కడ టీ కూడా తాగొచ్చు. నేను ఈసారి టీ తాగలేదు. మీకు ఫింగర్ రింగ్స్ అని చెప్పాను కదా లాస్ట్, నేను గెట్ రెడీ విత్ మీలో ఇక్కడ తీసుకున్నాను. ఒక బటర్ఫ్లైది అండ్ ఇంకొకటి, అది మనకి 50కి 2 or 100కి 3 అలా ఇస్తారు మనం బార్గెన్ చేసే బట్టి. అండ్ చాలా రష్ అయితే ఉండే ఆ టైంలో కూడా. నేను 11:30 అరౌండ్ ఆ టైంకి వెళ్ళాను. అండ్ మస్తు మంది ఉండే అక్కడ. మనకి ఇలా వాచెస్ కూడా అమ్ముతారు. ఇట్లా పిల్లలకి టాయ్స్ కూడా అమ్ముతారు. ఇవి కూడా 100, 150 చెప్తున్నారు. అండ్ మనకు చార్మినార్ చుట్టూ నైట్ అంతా ఇలానే ఉంటాయి స్టాల్స్. మ్యాక్సిమం 2 to 3 o'clock వరకు ఉంటాయి. బ్యాంగిల్స్ అయితే కుప్పలు ఉంటాయి. ఇవి వచ్చి 1 gram గోల్డ్ బ్యాంగిల్స్. లాస్ట్ టైం మమ్మీకి తీసుకున్నాను. అవి ఇప్పటిదాకా యూజ్ చేస్తుంది. క్వాలిటీ వైజ్ అయితే గుడ్ ఉంటాయి అవి, అప్పుడప్పుడు యూజ్ చేయడానికి. 100 రూపీసే కాస్ట్ అవి కూడా. అండ్ ఇక్కడ లేయర్డ్ చైన్స్, ఇవి వచ్చి మనకి క్లిప్స్, కోషిక కోసం అని చెప్పి క్లిప్స్ తీసుకున్నాను ఇక్కడ. అండ్ ఈ అన్న దగ్గర అయితే మనకి చాలా టైప్స్ ఆఫ్ క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ ఉంటాయి. బ్యాంగిల్స్ అయితే చూస్తున్నారా, ఒకప్పుడైతే పేస్టల్ కలర్స్ ఉండకపోతుండే, ఇప్పుడు పేస్టల్ కలర్స్ కూడా వచ్చేసినాయి బ్యాంగిల్స్.
అండ్ చెప్పులు కూడా, చెప్పులు అయితే చాలా ఉంటాయి ఆప్షన్స్. జూతీస్, చెప్పులు మనము పెట్టేదాన్ని బట్టి ఉంటాయి కాస్ట్. మీలో ఎంతమందికి ఇంట్రెస్టెడ్ ఉంటుంది ఇలా నైట్ టైంలో ఇలా నైట్ బజార్కి వెళ్ళి షాప్ చేయాలని చెప్పి. అండ్ ఈ అబ్బాయి దగ్గరనే ఒక బ్యాగ్ తీసుకొని ఉండే మా మమ్మీ కోసము. అక్కడ మా చెల్లె చూపిస్తుంది కదా బ్రౌన్ కలర్ది, ఇదైతే 200 రూపీస్ చెప్పాడు. ఈ అబ్బాయి దగ్గర అన్ని బ్యాగ్స్ 200 రూపీసే. మా తమ్ముడికి కోషిక డైపర్ బ్యాగ్ అండ్ వాటర్ బాటిల్ షాప్ చేసిన వాటిని ఆయనకి ఇచ్చేసి అదే చూపిస్తున్నాడు వాడు. అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా 200 రూపీస్ ఫిక్స్డ్, ఇంకా బార్గెన్ చేయడానికి అయితే ఏమి ఉండదు. అండ్ అక్కడ ఇట్లా వీడియో తీస్తుంటే నాకు ఈ బ్యాంగిల్స్ మంచిగా అనిపించినాయి. సెట్ 250 అండ్ 300 రూపీస్ చెప్తున్నాడు. మంచిగా ఉన్నాయి, కానీ పేస్టల్ కలర్స్ కూడా ఉన్నాయి ఈ అంకుల్ దగ్గర. అక్కడ బాక్సెస్లో ఉన్నాయి అన్నీ 100 రూపీస్, 150 రూపీస్. మనకి చార్మినార్ చుట్టూ ఉంటూనే ఉంటాయి. ఈ అన్నకాడ చూసారా అన్ని షూస్ అండ్ జూతీస్ ఉన్నాయి, అవన్నీ 200 రూపీస్ ఫిక్స్. ఇవి వచ్చి ఫ్లోర్ ప్యాడ్స్. డోర్ మ్యాట్స్ కూడా సేల్ చేస్తుంటారు. అవైతే చీప్ అండ్ బెస్ట్లో వస్తాయి మనకి. 100కి 2, ఇంకా బార్గెన్ చేస్తే 3 కూడా ఇస్తారు. అండ్ ఇంకా 11:30 అయిపోయిందని చెప్పాను కదా. సో ఎదురుగా ప్యారడైజ్ కనిపించుండే, ఇంకా ఫుల్ ఆకలిస్తుందని చెప్పి ప్యారడైజ్ పోదాం అనుకొని ఉండే. అండ్ ఈలోపు ఇక్కడ సైడ్ వచ్చిండే. సో ఇక్కడ బ్యాంగిల్స్ తీసుకుందాం అన్నట్టు కొంచెం ముందుకెళ్ళి చూస్తున్నాను. నేను మీ అందరి కోసం వీడియోస్ తీద్దాము అని చెప్పి వచ్చాను కదా. సో ఇక్కడ చూస్తూ వెళ్తుంటే మా చెల్లె వాళ్ళకి ఆకలిస్తుంటే చెప్తున్నా, ఒక రౌండ్ వేసుకొని పోయి తినేద్దాము, తినేసి వెళ్ళిపోదాం ఇక అని చెప్పి. సో ఇక్కడ నేను బ్యాంగిల్స్ ట్రై చేస్తున్నాను. ఫస్ట్ ఈ ఆక్సిడైజ్డ్ ఉంటాయి కదా బ్రాస్లెట్ టైప్, ఇవి చూసాను తీసుకుందామని చెప్పి. బట్ నాకంతా అలా నచ్చవు, అంతేం అనిపించలేదు. నేను చాలా రోజుల నుంచే చూస్తాను కానీ అవి ఎందుకో నాకు తీసుకోవాలి, నేను వేసుకునే టైప్ కాదు. సో అందుకే తీసుకోలేదు. వేరేవి ఇక్కడ సిల్వర్ కలర్వి అనిపించుండే, వాటికి మధ్యలో స్టోన్ బ్యాంగిల్స్ వచ్చి గాజుకి ఇలా బాల్స్ లాగా వచ్చాయి. సో అవి రోజ్ గోల్డ్లో ఉన్నాయా అని చెప్పి చూస్తున్నాను. సో సిల్వర్వే రోజ్ గోల్డ్ కలర్లో అడిగాను, అక్కడ కనిపించాయి, అవే తీసుకున్నాను. 100 రూపీస్ అంకుల్ దగ్గర. అండ్ ఇంకా ప్యారడైజ్ అనిపించిందని చెప్పాను కదా అక్కడ పైన. సో అక్కడికి వెళ్తున్నాము హలీం తిందామని చెప్పి. అస్సలు బాగానే లేకుండే హలీం, మాకు అస్సలు నచ్చలేదు మటన్ది. ఇంకా ఆకలిస్తుండే అని చెప్పి తిన్నాము కానీ అంత టేస్ట్ ఏమనిపించలే అండ్ వర్త్ ఇట్ అనిపించలేదు ఆ కాస్ట్కి. సో తినేసేసి ఇంకా బయటకి వచ్చేసాం. అక్కడ పైనుంచి ఈ వ్యూ మంచిగా ఉండే, అంటే చుట్టూ షాపింగ్ మంచిగా ఉండే. సో అదే ఒక చిన్న క్లిప్ రికార్డ్ చేసుకున్నాను. అండ్ మనకి తెలిసిందే కదా చార్మినార్ అంటే అత్తర్ పర్ఫ్యూమ్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న అత్తర్, అవి అమ్ముతుంటారు. అవి మనకి 50, ఒకప్పుడైతే 50 రూపీస్ నుంచే ఉండే, ఇప్పుడు 50 రూపీస్ లేదు. 100, 150, 200, 250 బాటిల్స్. ఇక్కడ మా తమ్ముడు తీసుకుంటాడు, మీకు చూపిస్తాను ఆగండి, క్లిప్ యాడ్ చేశాను. అంత చిన్న బాటిల్స్ మనకి 100, ఒక్కొక్క సైజ్ బట్టి ఒక్కొక్క కాస్ట్ ఉంది. 100, 150, 200, 250. చాలా పర్ఫ్యూమ్స్ ఉంటాయి, చాలా ఫ్లేవర్సే ఉంటాయి. నాకు తెలిసినంత వరకు అయితే మా తమ్ముడు చాక్లెటే తీసుకుంటాడు ఎప్పుడు. సో అదే తీసుకుంటున్నాడు. జాస్మిన్ ఉంటుంది, ఏవేవో ఉంటాయి, నాకంత ఐడియా లేదు. అండ్ ఇక్కడ వచ్చి అంకుల్ మనకి కిచెన్స్ పైన అండ్ బోర్డ్స్ పైన పేర్లు అవి పెయింట్ చేస్తున్నాడు, అదొకటి. అండ్ ఇక్కడ మా తమ్ముడు తీసుకున్నాడు చాక్లెట్ ఫ్లేవర్, 100 రూపీస్ అంట ఇది. అండ్ లాస్ట్లో ఇంకెళ్ళేటప్పుడు ఇక్కడ
క్లోతింగ్ ఉండే బట్టలు అవి ఒక చిన్న క్లిప్ తీసుకుందాం అని చెప్పి యాడ్ చేశాను. మన క్లోతింగ్ సైడ్ కావాలంటే చార్మినార్ కాకుండా కొంచెం ముందుకెళ్తే మదీనా ఉంటుంది కదా, అక్కడి నుంచి వస్తే మస్తు క్లోత్స్ కనిపిస్తాయి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.